ఏదో పెట్టుకొని కావాలని జరగాల మంట వచ్చేస్తుంది చేసి బాగా నెల్లూరు జిల్లా ప్రజానీకానికి వైఎస్ఆర్ కుటుంబీకులందరికీ కూడా ఈ జిల్లాకి సంబంధించి ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వారి అడుగుజాడల్లో ప్రజల పక్షాన నిలబడి న్యాయ పోరాటం చేసేదానికి సిద్ధపడి ఎన్నో ఇబ్బందులకు గురై కేసులు అక్రమ కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులు పడుతున్నా కూడా సమాజ శ్రేయస్సు కోసం ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొంటాం మేమని చెప్పి ముందుకు నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మా సోదరిమణులందరికీ కూడా భోగి సంక్రాంతి అదేవిధంగా కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1.5 సంవత్సర కాలం వారికి సమయం ఇవ్వటం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని మనం విమర్శించటం సరైన విధానం కాదు. కొత్తగా వచ్చారు, వాళ్ళు అన్నీ సర్దుకొని వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మొదలు పెట్టేటప్పటికే సంవత్సరం దాటిపోతుంది అని చెప్పి సంవత్సరం 6 నెలల వరకు కూడా ఎవరు కూడా ప్రభుత్వాన్ని విమర్శించకుండా వారు చేసినటువంటి పనులను గమనించడం జరిగింది. ప్రజల్ని మోసం చేస్తున్నారని తెలిసిన తర్వాతనే ఒక్కొక్క విషయాన్ని ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడం మొదలుపెట్టింది. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అడ్డగోలుగా ప్రజలకు సంతోషం లేకుండా చేసేటటువంటి పరిపాలనా విధానం. మరి ఈరోజు భోగి మా సోదరిమణులందరూ కూడా మహిళలందరూ కూడా ఏ ప్రభుత్వం అయితే ప్రజలకు ఒక మాట చెప్పి ఇంకొక మాట జీవోలను తీసుకొచ్చి పెట్టిందో ఆ జీవోలను అన్నింటినీ కూడా ఈ భోగి మంటలో వేసేసారు, ఇప్పుడే తగలబెట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో ప్రజాహిత కార్యక్రమాల్లో ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటాము అని చెప్పి మనవి చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఇంకొకసారి తెలుపుతూ సెలవు తీసుకుంటున్నానండి. తెలుగు ప్రజలందరికీ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయం ముందు భోగి మంటలు వేసి అందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో పాటు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే, ఏడాదిలో చాలా పండుగలు వస్తాయి, కానీ ఈ సంక్రాంతికి కానీ భోగికి కానీ కనుమ ఈ 3 పండుగలకు కూడా తెలుగు రాష్ట్ర ప్రజలు ఎక్కడున్నా కూడా సంప్రదాయబద్ధంగా చాలా పవిత్రంగా కూడా ఈ 3 పండుగల్ని జరుపుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రధానంగా భోగి పండుగకు వచ్చేటప్పటికి ఇంట్లో అనవసరమైనటువంటి వస్తువులు, ఇంటికి ఇబ్బందికరమైనటువంటి వస్తువులు, మనకి నిరుపయోగంగా ఉండే వస్తువులన్నింటినీ కూడా భోగి మంటల్లో వేసి భోగి పండుగ జరుపుకోవడం కూడా ఆనవాయితీగా వస్తుంటుంది. మరి ఈ క్రమంలో గడిచిన 2 సంవత్సరాలుగా, అంటే 1 సంవత్సరం 10 నెలలుగా తెలుగు ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయాలు, మరి అలాంటి పరిస్థితుల్లో ఈ 2026 సంవత్సరం మనం ప్రారంభించుకున్నాం. అదేవిధంగా ఈ భోగి సంక్రాంతికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా బాధపడేటువంటి అంశమే. ఎక్కడ రైతులు సంతోషంగా లేరు, అలానే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ లేక రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ డెవలప్మెంట్ కానీ లేక కొనుగోలు శక్తి లేక ప్రజల్లో అన్ని వ్యాపారాలు కూడా దెబ్బతినడం కానీ వీటన్నింటి వల్ల జనాల్లో ఈరోజు స్తోమత తగ్గి ఎవరు కూడా పండుగలు సరిగా జరుపుకున్నటువంటి పరిస్థితి లేదు. దీనికి కారణం కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైనటువంటి చెడ్డ నిర్ణయాలు, ఈ ప్రజలకి ఇబ్బందులు కలిగించేటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. మరి అవన్నింటినీ కూడా వాటికి సంబంధించినటువంటి జీవాలన్నింటినీ కూడా ఈరోజు భోగి మంటల్లో వేయడం, రాబోయే రోజుల్లోనైనా కూడా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్సీపీ ఆకాంక్షిస్తూ ఉంది. ఈ ప్రజలకు మంచి జరిగే క్రమంలో, ఈ ప్రజల తరపున పోరాడే క్రమంలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎప్పుడు కూడా ఉత్సాహంగా పనిచేస్తుంది. ప్రజలతో పాటు ప్రతిపక్షాన్ని కూడా అనుకోకుండా ప్రజలతో పాటు ఎప్పటికి కూడా ఉంటుందని తెలియజేస్తూ అందరికీ కూడా ఈ సంక్రాంతి సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటూ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను.